Yes. Problem. Write the dual of the following LPP. Maximum Z is equal to two x1 plus 3x2 plus x3 subject to constraints 4x1 plus 3x2 plus x3 equal to 6 x1 plus 2x2 plus 5x3 is equal to 4. Non-negativity condition x1 comma x2 comma x3 greater than or equal to 0. This is non-negativity condition. Okay, I have to write the dual of this problem. Okay, here maximum Z ఉంది, ఇక్కడ ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఒకసారి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాస్తా, ఒకసారి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాస్తా. ఇక్కడ కూడా సేమ్ అదే రాస్తాం అన్నమాట. ఓకే, solution. Given objective function maximum Z is equal to 2x1 plus 3x2 plus x3. ఇక్కడ కాన్స్టెంట్స్ ఒకసారి maximum Z. ఓకే, ఫస్ట్ కాన్స్టెంట్ లో ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఒకసారి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకసారి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాద్దాం. ఓకేనా, సో కాన్స్టెంట్స్ సబ్జెక్ట్ టు కాన్స్టెంట్స్ 4x1 ప్లస్ 3x2 ప్లస్ x3
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాద్దాం 6. ఇంకొకసారి 4x1 ప్లస్ 3x2 ప్లస్ x3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. ఓకే, ఇక సెకండ్ వన్ వచ్చేసి x1 ప్లస్ 2x2 ప్లస్ 5x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇంకొకసారి రాస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడి x1 ప్లస్ 2x2 ప్లస్ 5x3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం జెడ్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉండాలి. సో ఇక్కడ మనకు ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెక్క మార్చాలి. అంటే -1తో మల్టిప్లై చేస్తాం. ఓకే, లెట్ ఇట్ బి 1 2 3 4. ఓకే, మల్టిప్లై 2 విత్ -1. విత్ -1 ఏమవుతుంది, -4x1 -3x2 -x3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయిపోయింది. అదేవిధంగా మల్టిప్లై 4 విత్ -1. ఓకే, అప్పుడేమవుతుంది, 4 -x1 -2x2 -5x3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4. ఓకే, -x1 -2x2 -5x3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4. ఓకే, therefore given LPP in standard form. In standard form, ఏమవుతుంది, maximum z is equal to 2x1 plus 3x2 plus x3 subject to constraints. First one ఏముంది, ఫస్ట్ వన్ దిస్ వన్. నెక్స్ట్ దీని ప్లేస్లో -1 ఇది రాస్తాము, నెక్స్ట్ ఇది రాస్తాము, దీని ప్లేస్లో మైనస్తో మల్టిప్లై చేసి రాస్తాము. ఓకే, సో 4x1 plus 3x2 plus x3 greater than or equal to 6 minus 4x1 minus 3x2 minus x3 greater than or equal to -6. Next సెకండ్ కండిషన్ సంబంధించి x1 plus 2x2 plus 5x3 greater than or equal to 4 minus x1 minus 2x2 minus 5x3 is greater than or equal to -4. సో దీనికి సంబంధించి మనం డ్యూయల్ ఫామ్లో రాయాలి. ఓకేనా, సో ఇప్పుడు మ్యాక్సిమం జెడ్ ఉంది, సారీ
ఇక్కడ మ్యాక్సిమం జెడ్ ఉన్నప్పుడు అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్కి రావాలి కదా. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తాం, మినిమం జెడ్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, మినిమం జెడ్ ఉంటే ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉందా. ఓకే, అట్ ద సేమ్ టైం మనం ఈ టెక్నిక్ కూడా వాడచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, మినిమం జెడ్ అంటే మినిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2x1 -3x2 -x3 కదా అయిపోతుంది. మినిమం జెడ్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్లే. ఓకే, సో దీని ప్లేస్లో మినిమం జెడ్ రాసేస్తాం. మినిమం జెడ్ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, ఓకేనా. ఇప్పుడు మినిమం జెడ్ ఉంది, అన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నాయి. ఇక్కడ మైనస్ వస్తుంది ముందర, -2x1 -3x2 -x3. దీనికి మనం డ్యూయల్ ఫామ్ రాయాలి. ఓకే, సో మినిమం జెడ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. ఓకే, మనం ఎట్లయినా రాసుకోవచ్చు. సో డ్యూయల్ ఫామ్, సో అప్పుడు ఆడ మినిమం ఉంది కాబట్టి మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఉన్నట్టు వస్తాయని చెప్పాం. 6w1 -6w2 +4w3 -4w4. ఓకే, 6w1 -6w2 +4w1 -4w2. ఇంకా సబ్జెక్ట్ టు కాన్స్టెంట్స్. ఇక్కడ మనం కాలం వైజ్ తీసుకుంటాం. 4w1 -4w2 +w3 -w4. w3 -w4. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ x1కు మినిమం జెడ్లో ఉన్న x1 కోషెంట్ -2 అది రాసిస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇక్కడ 3w1 -3w2 +2w3 -2w4. (3w1 -3w2 +2w3 -2w4 is less than or equal to. నెక్స్ట్ x2 కోషెంట్ -3 అది రాసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, w1 -w2 +5w3 -5w4 +5w3 -5w4 is less than or equal to -1. x3 coefficient -1, where w1 w2 w3 w4 are greater than or equal to 0. అయితే ఇక్కడ w1 -w2 ను w1 డాష్ అని, w4 మైనస్ ఇక్కడ రాసుకోవచ్చు 3 కదా 4 ఇక్కడ. ఓకే, w3 -w4 ను w2 డాష్ లేదా w3 డాష్ అని అనుకోండి. లెట్ w1 -w2 is equal to
w1 dash and w3 minus w4 is equal to w2 dash. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 6 కామన్ తీస్తే w1 మైనస్ w2, 4 కామన్ తీస్తే w3 మైనస్ w4 అవుతుంది. సో w1 మైనస్ w2 ప్లస్లో w1 డాష్, w3 మైనస్ w4 ప్లస్లో w2 డాష్ రాస్తాం. ఓకే, ఏమవుతుంది, 6w1 డాష్ ప్లస్ 4w2 డాష్. సో మ్యాక్సిమం z is equal to 6w1 dash plus 4w2 dash. Subject to constraints, 4w1 dash plus w2 dash is less than or equal to ఏమొచ్చింది ఇక్కడ -2. నెక్స్ట్ 3w1 dash plus 2w2 dash 3 to less than or equal to -3. నెక్స్ట్ w1 dash plus 5w2 dash is less than or equal to -1. ఇక్కడ w1 dash w2 dash are unrestricted inside. ఓకే, this is the problem. Okay, next problem. Solve the following LPP. By using its dual. Solve the following LPP by using its dual. Okay, maximum z is equal to 5x1 minus 2x2 plus 3x3. Subject to constraints, 2x1 plus 2x2 minus x3 greater than or equal to 2. 3x1 minus 4x2 is less than or equal to 3. x2 plus 2x3 is less than or equal to 5, and x1, x2, x3 greater than or equal to 0. Okay, first we have to convert this problem into its dual. Okay,
solution. So first of all, this is the problem. Here maximization, here objective function is in maximization. So అన్ని constraints కూడా less than or equal to అయి ఉండాలి. Okay, here objective function maximum z is equal to 5x1 minus 2x3 plus 2x2 plus 3x3. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మార్చాలంటే మైనస్తో మల్టిప్లై చేస్తాం. సో మైనస్ 2x1 minus 2x2 minus plus x3 is less than or equal to minus 2. ఇక్కడ చూడండి ఆల్రెడీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి, సో నో ప్రాబ్లం. 3x1 minus 4x2 plus 0x3 is less than or equal to 3. 0x1 plus x2 plus 2x3 is less than or equal to 5. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క డ్యూయల్, ఇట్స్ డ్యూయల్. సో మ్యాక్సిమం జెడ్ అయితే మినిమం జెడ్ అవుతుంది. మినిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఉన్నట్టు వస్తాయి అన్నమాట, మైనస్ 2w1 ప్లస్ 3w2 ప్లస్ 5w3 సబ్జెక్ట్ టు కన్స్ట్రెంట్స్. ఇప్పుడు ఇలా కాలం వైజ్ తీసుకుంటాం, వర్టికల్గా తీసుకుంటాం. మైనస్ 2w1 ప్లస్ 3w2 ప్లస్ 0w3. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి x1 కోఎఫిషియంట్ 5. నెక్స్ట్ సెకండ్ మైనస్ 2 ఇలా తీసుకుంటాం. మైనస్ 2w1 ప్లస్ 4w2 ప్లస్ w3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది మైనస్ 2 ఉంది. నెక్స్ట్ ఇలా తీసుకుంటాం. w1 ప్లస్ 0w2 ప్లస్ 2w3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది ఇక్కడ. ఓకేనా, వేర్ w1 w2 w3 where w1 w2 w3 greater than or equal to 0 అలా నాన్ నెగటివ్. బట్ మనం సింప్లెక్స్ టేబుల్ కానీ బిగ్ గేమ్ మెథడ్ కానీ ఏదైనా 2 ఫేజ్ సింప్లెక్స్ కానీ వాడుతున్నప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమంలోనే ఉండాలా. కానీ ఇక్కడ మినిమం జెడ్ ఉంది కదా, కాబట్టి దీన్ని మ్యాక్సిమం లేక మార్చుకుంటే ఏమవుతుంది, మైనస్తో మల్టిప్లై చేస్తాం. Now maximum z is equal to maximum z is equal to minus తో మల్టిప్లై చేస్తాం. 2w1 అవుతుంది మైనస్ 3w2 మైనస్ 5w3. ఇక్కడ సబ్జెక్ట్ టు కన్స్ట్రెంట్స్ minus 2w1 plus 3w2 plus 0w3 is greater than or equal to 5. బట్ ఇక్కడ మైనస్ 2 ఉంది, ఇలా మైనస్ 2 ఉండరా ఇక్కడ కూడా. సో మైనస్ 2 ఉండకూడదు అంటే ఏం చేయాలి, దీని అంతా మైనస్తో మల్టిప్లై చేద్దాం. సో ఏమవుతుంది, ఓకే, మైనస్తో మల్టిప్లై చేస్తే 2w1 ప్లస్ 4w2 మైనస్ w3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే కదా మైనస్తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది.
నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తాం, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి W1 ప్లస్ 0 W2 ప్లస్ 2 W3 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3. ఓకే, అయితే ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు సర్ప్లస్ వేరియబుల్ను సబ్ట్రాక్ట్ చేస్తాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి. ఎప్పుడైతే సర్ప్లస్ వేరియబుల్ వచ్చిందో ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు స్లాక్ వేరియబుల్ యాడ్ చేస్తాం ఇటు సైడ్. ఓకే, ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ కూడా సర్ప్లస్ వేరియబుల్ మైనస్ చేసి ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేస్తాం. సో యాడ్ యూజింగ్ slack surplus and artificial variables. We have minus 2W1 plus 3W2 plus 0W3 minus S1 plus A1 is equal to 5. 2W1 plus 4W2 minus W3 plus S2 ఎందుకంటే స్లాక్ వేరియబుల్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ W1 ప్లస్ 0W2 ప్లస్ 2W3 మైనస్ ఇక్కడ S2 అయిపోయింది, ఇక్కడ S3 మైనస్ S3 ప్లస్ A2 ఇజ్ ఈక్వల్ టు 3. సో నా ఇక్కడ మనం బిగ్ ఎమ్ మెథడ్ కానీ టూ ఫేజ్ సింప్లెక్స్ టేబుల్ కానీ వాడచ్చు. సో మనం బిగ్ ఎమ్ మెథడ్ అప్లై చేస్తాం హియర్. ఓకేనా, బిగ్ ఎమ్ మెథడ్. BV, CB, XB, ఇక్కడ W1, W2, W3, S1, S2, S3, A1, A2 minimum ratio. Okay, okay. ఇక్కడ బిగ్ ఎమ్ మెథడ్లో ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కు మైనస్ ఎం అసైన్ చేస్తాం, లార్జ్ నెగిటివ్ వాల్యూ అసైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ 2 -3 -5 0 0 0. తర్వాత ఈ ఏరియాను ఫిలప్ చేస్తాం. ఫస్ట్ కాన్స్టెంట్ -2 3 0 -1 0 0 1 0. సెకండ్ వన్ 2 4 -1 0 1 0 0 0. థర్డ్ వన్ 1 0 2 0 0 -1 0 1. ఓకే, ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ ఎక్కడ వచ్చింది మనకు? A1 1 0 0, A2 0 0 1, A1 1 0 0, S2 0 1 0, A2 0 0 1. అంటే మనం ఇదే ఆర్డర్లో రాస్తాం. ఇక్కడ A1 S2
A3. ఓకే, దీనికి మైనస్ m ఉంది, 0 మైనస్ m. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి కాన్స్టెంట్స్లో 5 2 3, 5 2 3 రాస్తాం. సో ఇంతకుముందు మనం ప్రొసీజర్ ఫాలో అయినాం కదా, బిగ్ M మెథడ్, అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. ఓకేనా? సో ఫస్ట్ డెల్టాస్ కనుక్కుంటాం. మైనస్ m 2m మైనస్ ఇది 0 అవుతుంది, మైనస్ అంటే 2m మైనస్ m అవుతుంది, m మైనస్ 2. నెక్స్ట్ మైనస్ 3m 0 0 ప్లస్ 3. నెక్స్ట్ 0 0 మైనస్ 2m ప్లస్ 5. ఇక్కడ ప్లస్ m వస్తుంది 0, ఇక్కడ ప్లస్ m వస్తుంది 0 0. సో నెగటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ది లీస్ట్ వన్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఇన్కమింగ్ వెక్టర్. సో అగైన్ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ మినిమం రేషియో. XB ఇక్కడ WB రాయండి, XB కాకుండా, ఎందుకంటే వేరియబుల్స్ అన్ని W1 W2 ఉన్నాయి కాబట్టి WB బై W2. మినిమం రేషియో 5/3 అంటే 1 పాయింట్ సంథింగ్ 1.666. ఇక్కడ 2/4 1/2 అంటే 0.5. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి లేదు. ఇందులో మినిమం రేషియో దిస్ వన్, సో ఇట్ ఈస్ అవుట్ గోయింగ్ వెక్టర్. ఓకే, okay. Here 4 is the k element. Here k element is equal to 4. Okay. Now again we have to construct one more table. PV, CB, XB, WB, W1, W2, W3, S1, S2, S3, A1, A2, minimum ratio. Okay. minus m 0 0 0. ఇక్కడ పైన పొజిషన్స్ ఏమున్నాయి? 2 minus 3 5. minus 5. ఇక్కడ S2 ప్లేస్లో W2 వస్తుంది, A1 W2 A3. A1 W2 A3. A1 is minus m, W2 అంటే minus 3, 3 అంటే minus 3.
ఇక్కడ దీన్ని మైనస్ ఇక్కడ సెకండ్ రోను -4తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 1/2 1/2 1 1 -1/2 0 -1/4 0 1/4 -1/4 0 1/4 0 0 0 అన్ని జీరోలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ మిగిలిన వాటికి న్యూ ఎలిమెంట్స్ కనుక్కోవాలి. సో ఎలా ఇక్కడ 5 ఉంది. 5 న్యూ ఎలిమెంట్ అంటే కార్నర్ ఎలిమెంట్స్ 3 × 2/4 5 - 3 × 2/4 that is equal to 5 - 3/2 that is equal to 10 - 3/2 that is equal to 7/2. సో 5 ప్లేస్లో 7/2 రాస్తాం అనమాట. నెక్స్ట్ -2 ఉంది. -2కు -2 × 3/4 that is equal to -2 - 3/2 that is equal to -4 - 3/2 -7/2. ఓకే, -7/2. కీ ఎలిమెంట్ పైన కింద ఉన్న ఎలిమెంట్స్ 0 అవుతాయి. డైరెక్ట్గా రాసేసుకోవచ్చు మీరు. ఇక్కడ 0 ఉందా, 0కు డయాగనల్ ఎలిమెంట్స్ 3 అండ్ -1 కాబట్టి 0 - 3 × -1/4 అంటే 0 + 3/4. 0 + 3/4 is 3/4. నెక్స్ట్ -1 డయాగనల్ ఎలిమెంట్స్ 3, 0 -1 - 3 × 0/4 అంటే -1. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది. 0 - 3 × 1/4 అంటే -3/4. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఈజీగా వచ్చేస్తాయి. 0 ఉందా, 0 - 3 × 0. ఇప్పుడు ఈ 0కు డయాగనల్ ఎలిమెంట్స్ ఇక్కడున్న 0 ఇక్కడున్న 3. సో 0 - 3 × 0 అవుతుంది 0. ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. అంటే మనకు డైరెక్ట్గా 0 1 0 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు 0 ఉంది, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు 3కి న్యూ ఎలిమెంట్ కావాలంటే మీ కార్నర్ ఎలిమెంట్స్ ఏమి 3కి 2 and 0. సో 3 - 2 × 0/4 అంటే 3 - 0 దట్ ఈస్ 3 అంటే 3కి 3నే వస్తుంది. అలానే 1కు 1 0కు 0 2కు 2 అండ్ సేమ్. అంటే ఇక్కడ 0 ఉండడం వల్ల ఈ థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే, సో 3 1 0 2. నెక్స్ట్ 0 0 -1 0 1 0 0 -1 0 1. ఇంకా ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేయండి ఈ ప్రాబ్లం. డెల్టాస్ కనుక్కోండి, మళ్ళీ అవుట్ గోయింగ్ వెక్టర్ కనుక్కోండి. ఇలా సాల్వ్ చేస్తూ అవుట్ గోయింగ్ వెక్టర్ కనుక్కొని ప్రొసీడ్ కండి. ఓకేనా?
ఓకే బాయ్.